ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి దాంతో పాటు జింకు కావాలంట, దాంతో పాటు ఐరన్ కావాలి, దాంతో పాటు సిలీనియం అనేది కూడా కావాలి. ఇటువంటి పోషకాలు మన ఫుడ్ లో ఉండాలి. ఖచ్చితంగా మనం డైలీ తినే ఫుడ్ లో ఈ పోషకాలు ఉండాలి. ఈ పోషకాలు ఉన్నట్లయితే ఏం చేస్తారంటే మనకి ఈ వ్యాధి నుంచి బయటపడడానికి అవకాశం వస్తూ ఉంది. తర్వాత వచ్చేసి హార్ట్ ఫంక్షనింగ్ కి దెబ్బ పడుతుంది, అంటే గుండె సంకోచ వ్యాకోచానికి కూడా దెబ్బ పడే అవకాశం ఉంది. వీటి వల్ల మనము క్షయ వ్యాధిని గుర్తించవచ్చు. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వల్ల. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మంచిగా పొందాడు, అవునా కదా, చాలా దెబ్బతింటాడు. నిజమేనా? మరి వీటన్నిటి బాగా చెప్తున్నారు, రికవరీ అవుతా ఉన్నారంటే మన దాంట్లో ఉందంటే మనకు ఉన్నాయి 18 రకాల విటమిన్స్ ఉన్నాయి, అవునా కదా. 18 రకాల విటమిన్స్ మనకు షేక్లో దొరుకుతున్నాయి. తర్వాత ఇది ఏంటంటే ఫార్ములా 2 ఫార్ములా 1 లో దొరుకుతున్నాయి. మళ్ళీ ఈ వ్యాధి ఉన్న